జస్ట్ ఒక కడాయి తీసుకున్నాను. అందులోకి 3-4 టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ తీసుకున్నాను. ఆయిల్ కాగింది. మంచిగా నేను ఒక హాఫ్ టీ స్పూన్ ఆవాలు, హాఫ్ టీ స్పూన్ జీలకర్ర, ఇదంతా ఏంటంటే పావు కిలో బీరకాయల్లోకి కొద్దిగా కరివేపాకు వేసాను. అండ్ ఒక చిన్న ఉల్లిగడ్డని ఇలాగా చిన్న ముక్కలు కట్ చేసి వేసాను. మరీ చిన్నది కాదు, మరీ పెద్దది కాదు, ఇది మీడియం సైజ్ ఉల్లిగడ్డ. చక్కగా ఇట్లా అటు ఇటు వేసుకోండి. తాలింపు వేసేటప్పుడు ఎప్పుడు కూడా స్టవ్ వెంటనే సిమ్లో పెట్టి వేయండి, లేకపోతే ఏమవుద్దంటే టక్కన మాడిపోతుంది. నూనె కాగిన తర్వాత సిమ్ చేసి అప్పుడు తాలింపేస్తే మనకి ఇట్లాగా మంచిగా మోతాదుగా వేగుద్ది. ఇప్పుడు మళ్ళీ హైలో పెట్టాను స్టవ్. ఆనియన్ అది వేసిన తర్వాత 1.5 మినిట్ పాటు ఉడికిన తర్వాత నేను ఇందులోకి నానబెట్టుకున్న పెసరపప్పును వేసేస్తున్నాను. ఇది జస్ట్ ఒక 4-5 టేబుల్ స్పూన్స్ మాత్రమే. అంటే మనకి గుప్పెడికి ఎన్ని వస్తాయో అన్ని తీసుకోండి పావు కిలోకి. ఆ గుప్పెడిని ఒక హాఫ్ అన్ అవర్ పాటు నానబెట్టండి. ఇట్లాగా తాలింపుకేయండి. ఇలాగ పెసరపప్పు వేసి 1.5 మినిట్ అయింది. ఇప్పుడు నేను ఒక పావు టీ స్పూన్ పసుపు వేసాను. ఇందులోకి ఒక హాఫ్ టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేస్తున్నాను. చూడండి, ఇదంతా మనం పావు కిలో బీరకాయలకి. సో అల్లం వెల్లుల్లిపై ఇట్లాగా కొంచెం వేగగానే ఇప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్న బీరకాయలు వేసేద్దాం. మాకు పావు కిలోకి తూకం బాగా ఇచ్చారు. ఇది మంచిగా నిండుగా అయింది, బాగుంది. జస్ట్ ఒక 300-350 గ్రాములు ఉంటాయి డెఫినెట్గా. ఈ పెసరపప్పు బీరకాయ వేసి ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు కొంచెం సిమ్లో పెడుతున్నాను. ఒక 1 టీ స్పూన్ ఉప్పు వేసేస్తున్నాను. ఒక్కసారి అటు ఇటు కదిపి, నాకు ఆయిల్ కొంచెం తక్కువ అనిపిస్తుంది, ఇంకొంచెం యాడ్ చేస్తున్నాను. జస్ట్ ఇంకొక 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ యాడ్ చేశాను. మీరు ఉప్పు కానీ కారం కానీ ఆయిల్ కానీ అన్నీ కూడా మీ ఇంట్లో ఎలా తింటారు, మీ నోటికి ఎలా టేస్ట్ అనేది అలా చూడండి. ఇలా చేస్తే మాత్రం ఇది మా ఇంటి స్టైలు డెఫినెట్గా బాగుంటుంది. అండ్ మూత పెట్టేస్తున్నా. ఇలా ఒక 5 నిమిషాలు మన బీరకాయ వావ్, దాదాపు 10 నిమిషాల నుంచి అది సిమ్లో అట్లనే మగ్గుతుంది. ఇదిగోండి లైట్గా వేగిపోతుంది కూడా. సో మనం ఒక్క చుక్క నీళ్ళు పోయకుండా ఉండాలంటే ఇంతసేపు ఇలా సిమ్లో ఉండాలండి. జస్ట్ ఒక టేబుల్ స్పూన్ కారం వేసాను, లేకపోతే 1.5 టీ స్పూన్ కారం అనుకోండి. మంచిగా కదుపుతున్నా. అండ్ ఒక 1 టీ స్పూన్ ఉప్పు వేసాను. అండ్ ఈ టైంలో ఒక హాఫ్ టీ స్పూన్ ధనియాల పొడి, 1 టీ స్పూన్ ఫుల్ కొబ్బరి పొడి. ఇది మొత్తం మనము పావు కేజీ బీరకాయలకని గుర్తించే ప్రార్థన. మగ్గితే చూసారా ఎంత అయిందో కర్రీ. కానీ అన్నంలో కలుపుకుంటే కూడా చాలా ఎక్కువ ఒదుగవుతుందండి. ఇది ఒక్కసారి ఇలా చేసి చూడండి, యూ విల్ లవ్ ఇట్. ప్రతిదీ ఒక్కసారి చేసి చూడండి అంటారని చెప్తారు మీరు. కరెక్టేనండి, ఏదైనా చేస్తేనే కదా తెలుస్తుంది. దట్స్ ఆల్ అండి. ధనియాల పొడి, మన కొబ్బరి పొడి మగ్గేదాకా ఒక్క 1 మినిట్ నేను మూత పెట్టి ఉంచుతున్నా. దట్స్ ఆల్ అండి. జస్ట్ 1 మినిట్ అయిపోయింది. మనం ఒక్కసారి మూత తీసుకొని చూసి కొత్తిమీర చల్లుకుందాం ఇలా లైట్గా. చక్కగా వేడికి మగ్గిపోతుంది. నేను స్టవ్ బంద్ చేస్తున్నాను. అద్భుతమైన కర్రీస్ తినాలంటే మటన్, చికెన్, ఫిష్ ఉండక్కర్లేదండి. వెజిటేరియన్లో కూడా ఇలా అద్భుతంగా మనం మలుచుకొని చేసుకోవచ్చు. వావ్, దిస్ ఈజ్ మన బీరకాయ కర్రీ. మన కంటి చూపును మెరుగుపరిచే బీరకాయ, మనలో ఉన్న రక్తహీనతను తగ్గించే బీరకాయ, మన వెయిట్ లాస్కి పనికొచ్చే బీరకాయ, మన కాన్స్టిపేషన్ ప్రాబ్లం అంటే మలబద్ధకాన్ని దూరం చేసే బీరకాయ. ఇన్ని బెనిఫిట్స్ ఉన్నాయి చూసారా. అండ్ ఇంట్లో ఎవరికైనా డయాబెటీస్ సిమ్టమ్స్ ఉంటే కూడా ఇట్ మేనేజెస్. మంచిగా రాకముందే ఇది తినటం స్టార్ట్ చేస్తే చాలా బాగుంటుంది. మన స్కిన్ టెక్స్చర్ కూడా చాలా బాగుంటుందండి బీరకాయ తినటం వల్ల. సో టేస్టీగా, యమ్మీగా ఈ పద్ధతిలో చేసుకొని ఏదో ఒక విధంగా చేసుకొని బీరకాయ తినేస్తారని ఆశిస్తూ మరొక అద్భుతమైన రెసిపీతో మీ ముందుకి వస్తానని మాట ఇస్తూ ఇంతటితో సెలవు తీసుకుంటున్నాను.